రాయదుర్గం నియోజకవర్గ ప్రజలు ఈసారి మార్పును కోరుకుంటున్నారని, అందులో భాగంగానే బీఎస్పీ పార్టీకి ప్రజల నుండి విస్తృత స్పందన లభిస్తోందని బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి చిందనూరు నాగరాజు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో పెద్ద ఎత్తున ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. బళ్ళారి రోడ్డు శాంతినగర్ నుండి వినాయక సర్కిల్ మీదుగా పెట్రోల్ బంక్, R&B అతిథి గృహం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రజలకు అభివాదం చేస్తూ ఏనుగు గుర్తుపై ఓటు వేసి అఖండ విజయాన్ని అందించాలని ఆయన విజ్ఞప్తిస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేపట్టడం జరిగింది. కేవలం 2 పార్టీలు మాత్రమే శాసిస్తున్నాయని ఆయన విమర్శించడం జరిగింది. రాయదుర్గం అభివృద్ధి ఎక్కడ వేసినా గొంగలే అక్కడే అన్న చందంగా ఉందన్నారు. బీఎస్పీ పార్టీని రాయదుర్గం నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. 2 కులాల పాలన పోవాలి, బహుజన కులాల పాలన రావాలి అన్న ట్యాగ్ లైన్తో తాము ముందుకొస్తున్నామని ఆయన పేర్కొన్నారు. దాదాపు 85% మంది బహుజనులు ఉన్న సమాజంలో బహుజనులకు రాజ్యాధికారం బీఎస్పీ పార్టీతోనే సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ వెంటే ప్రజలు ఉంటారన్నారు. ప్రధాన పార్టీలు ఎన్ని డబ్బులు వెదజల్లినప్పటికీ ఓటు మాత్రం బీఎస్పీ పార్టీకే వేస్తారని ఆయన మీడియాతో పేర్కొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జయంతి వెంకటేష్, జిల్లా అధ్యక్షులు సిరుగుప్ప వెంకటేష్, రాష్ట్ర కార్యదర్శి కలవల సతీష్, జిల్లా ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్, యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సురేష్ తదితర వైశ్య ప్రముఖులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. బీఎస్పీ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పెద్ద ఎత్తున ర్యాలీ హోరెత్తించారు. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించాం. మంచి స్పందన లభించింది. ప్రజలందరూ, రాయదుర్గం నియోజకవర్గం ప్రజలందరూ బహుజన్ సమాజ్ పార్టీని బాగా ఆదరిస్తూ ఉన్నారు. మేము ఒక ట్యాగ్ లైన్ పైన ముందుకొచ్చాము. 2 కులాల పాలన పోవాలి, బహుజన కులాల పాలన రావాలని చెప్పేసి మేము ఒక ట్యాగ్ లైన్ తీసుకొని వచ్చాము. వాస్తవానికి బహుజనులు 85% ఉన్నారు. వాళ్ళకి ఇప్పటికీ రాజ్యాధికారం అనేది లేదు. ఆ రాజ్యాధికారం రావాలంటే కేవలం బహుజన్ సమాజ్ పార్టీ ద్వారానే జరుగుతుంది. ఎందుకబ్బా అంటే బీసీలకు, ఎస్సీలకి, ఎస్టీలకు, మైనార్టీలకు పెద్ద పీట వేసే పార్టీ ఏదైనా ఉందంటే అది బహుజన్ సమాజ్ పార్టీ అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో ఇన్ని పార్టీలు ఉన్నప్పటికీ ఏ పార్టీ కూడా ఒక బీసీ క్యాండిడేట్ని ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేసే ధైర్యము, దమ్ము ఏ పార్టీకి లేదు. కాకపోతే బహుజన్ సమాజ్ పార్టీ బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ఈరోజు చేయడం అనేది జరిగింది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాం మేము. ఇన్ని పార్టీలు ఉన్నాయి, 52% దాదాపుగా బీసీలు ఉన్నారు. బీసీలు వీళ్ళ కళ్ళకు కనబడుతున్నారో కనబడడం లేదో అనేది అర్థం కావడం లేదు. బీసీలకు ఓన్లీ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఇస్తున్నారు. మినిస్టర్లు మొత్తం పోర్ట్ఫోలియో అంతా మీ 2 కులాలే తీసుకోండి, ఒక్క ముఖ్యమంత్రి పదవి మాత్రం బీసీకి ఇవ్వాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. బీసీ ముఖ్యమంత్రి అయినప్పుడే బీసీలు, బహుజనులు రాజ్యాధికారం వైపు వెళ్ళినప్పుడే వీళ్ళకి అభివృద్ధి అనేది జరుగుతుంది. ఇంతవరకు ఈ 2 కులాలే అన్ని రంగాల్లోనే ముందుకుంది. ఈరోజు ఏ పార్టీ తీసుకున్నప్పటికీ వాళ్ళ కులానికే పై నుంచి కింద వరకు పెద్దపీట వేశారు. వేరే ఇప్పుడు మేము బీసీలకి పెద్దపీట వేస్తాం, బీసీలకి పెద్దపీట వేస్తామని మాత్రం చెప్తున్నారు, కానీ పెద్దపీట ఎక్కడేసారు అనేది మాత్రం నాకు ఇంతవరకు అర్థం కాలేదు. బీసీలకు పెద్దపీట వేయడం అంటే ఏంటి అనేది వాళ్ళే ఒకసారి ఆలోచన చేయాల. ఈరోజు బీసీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా మీరు ప్రకటించండి, అప్పుడు బీసీకి పెద్దపీట వేసినట్టు ఉంటారు. బీసీని ముఖ్యమంత్రి చేసే కోలో ఏ పార్టీ ముందుకు రావడం లేదు. ఇప్పుడున్న 4 పార్టీలు కూడా 2 కుటుంబాల చేతిలోనే ఉన్నాయి. నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయము. 2 కుటుంబాల చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబం
వ్యక్తులే అధ్యక్షులు. ఇటు తీసుకుంటే బీజేపీ, టీడీపీ ఒక కుటుంబానికి చెందిన వ్యక్తులే అధ్యక్షులు. ఇంకా ఈ కుటుంబ పాలన, ఈ కుల పాలన ఎప్పుడు పోతే అప్పుడు బీసీలకు రాజ్యాధికారం వస్తుంది, బహుజనులకు రాజ్యాధికారం వస్తుంది. వీళ్ళు మబ్బి పెడతా ఉన్నారు. ఈరోజు ఓటుకి 2000, 1000, 500 వీళ్ళు ఇష్టానుసారం పంచుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చాయి ఈ డబ్బులు వీళ్ళకి? ఏ విధంగా పంచుతున్నారు అంటే 2,000 రూపాయలు ఓటుకు అనేది వీళ్ళు ఇస్తూ ఉంటే 2,60,800 చిల్లర ఇప్పుడు దాదాపుగా ఓటర్స్ ఉన్నారు. ఆ లెక్క ప్రకారం 2,000తో వేసుకుంటే 50 కోట్లకు పైన వీళ్ళు డబ్బు అనేది జనాలకు పంచాలా. 50 కోట్లు ఎలా పంచుతా ఉన్నారు? ఎక్కడి నుంచి వస్తున్నాయి? కేవలం ఎన్నికలు 40 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాకపోతే ఈరోజు ఇన్ని కోట్లు డబ్బులు ప్రజలకి పంచడంలో ఎన్ని అక్రమాలు, అన్యాయాలు పాల్పడింటే జనాలకు డబ్బులు పంచుతారు. మీరు ఈ డబ్బు 50 కోట్లు, 100 కోట్లు ఎలక్షన్లో ఖర్చు పెట్టే డబ్బులు ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చు పెట్టినట్టయితే మీరు నిజమైన నాయకులు, నిజమైన లీడర్లు అని చెప్పేసి నేను ఒప్పుకుంటా. రోడ్లు లేవు, కాలువలు లేవు. ఎన్ని కాలనీలు నేను డోర్ టు డోర్ తిరుగుతా ఉన్నా. ప్రతి కాలనీకి సమస్య, తాగునీటి సమస్య, డ్రైనేజ్ సమస్య, రోడ్ల సమస్య, మొత్తం నియోజకవర్గం మొత్తం రోడ్ సమస్యలతోనే కూడుకొని ఉంది. ఇంతకుముందు ఇదే నాయకులు, ఇప్పుడు పోటీ చేస్తుండే ఇదే నాయకులు 2 సార్లు రాయదుర్గం ప్రజలు వీళ్ళకి అవకాశం ఇచ్చి గెలిపించారు. ఏం అభివృద్ధి చేశారు? మరీ ఏదో అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఈరోజు మరి టికెట్ తెచ్చుకొని నిలబడినారు. గతంలో చేయని అభివృద్ధి ఇది 5 సంవత్సరాల్లో మీరు చేస్తారని జనాలు ఎలా నమ్ముతారు? వీళ్ళని నమ్మే ప్రసక్తే లేదు జనాలు. 100% ఈసారి బహుజన సమాజ్ పార్టీ వెనుక ప్రజలు ఉంటారు. మీరు నోటు ఇస్తా ఉన్నారు కాబట్టి మీ నోటు తీసుకునేంత వరకే ప్రజలు ఉంటారు. అయిపోయిన తర్వాత మీ నోటు తీసుకున్నది అయిపోయిన తర్వాత ఓటు మాత్రం బహుజన సమాజ్ పార్టీకి వేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నా. జై భీమ్, జై భారత్.